రిలీజ్ తర్వాత వచ్చిన ప్రతి సినిమా దుమ్ము దులిపింది. ఒకటి అరా వదిలేస్తే పాన్ ఇండియా నుంచి లోకల్ మాసుల వరకు వసూళ్ల వర్షం కురిసింది. పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2, భీమ్లా నాయక్ ఇలా అన్ని కుమ్మేశాయి. మరి ఇంకే మూవీలు మిగిలాయి? ఇంకా ఏ సినిమాలు థియేటర్స్ ని ఊపేసేందుకు దూసుకొస్తున్నాయి? హలో, సర్కారు వారి పాట ఈ నెల 12న అంటే నెక్స్ట్ వీక్ రాబోతోంది. వరల్డ్ వైడ్ గా 4500 థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ముందుగా అఖండ వచ్చింది, తర్వాత పుష్ప సందడి చేసింది, ఆ తర్వాత భీమ్లా నాయక్ గా పవన్ మాస్ మతిపోగొట్టాడు. ఆ వెంటనే ట్రిపుల్ ఆర్, వెంటనే కేజీఎఫ్ 2 వచ్చేసాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రతి క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేసింది, వసూల వరద తెచ్చింది. సో మరి నెక్స్ట్ ఏంటనే మాటే సినీ లవర్స్ ని ఆశ పెడుతోంది. పాన్ ఇండియా సినిమాలు చూడాలనుకున్న జనాలకు ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప ఆ కోరిక తీర్చాయి. మళ్లీ సలార్ లేదంటే లైగర్ లాంటి మూవీలొస్తే తప్ప పాన్ ఇండియా జోరు ఉండదు. మరి అప్పటి వరకు సందడి చేసే సినిమాలంటే లోకల్ కహానీలేనట. కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజు తీసిన మూవీ విక్రమ్. ఈ మూవీ జూన్ 3కి రాబోతోంది. మోస్ట్ అవైటెడ్ మూవీలో ఇది కూడా ఉంది. కాకపోతే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకపోవచ్చు, కానీ సౌత్ సినీ జనాల ఫోకస్ అంతా ఈ సినిమా మీదే ఉంది. జూన్ 10 నేచురల్ స్టార్ నాని మూవీ అంటే సుందరానికి రాబోతోంది. భారీ బడ్జెట్ మూవీ కాకపోయినా సినీ సర్కిల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ. శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత నాని చేసిన ప్రాజెక్ట్ అవటం, విడుదలకు ముందే 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయటంతోనే అందరి అంచనాలు పెరిగాయి. కన్నడ స్టార్ సుదీప్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ విక్రాంత్ రోనా. ఇది పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఓ రకంగా చూస్తే సమ్మర్ ఎండింగ్ కి మళ్లీ పాన్ ఇండియా కలని తీసుకొచ్చే మూవీగా ఫోకస్ అవుతోంది ఈ సినిమా. ఇక జులై నుంచి మళ్లీ మీడియం రేంజ్ మూవీల జోరు పెరిగి ఆగస్ట్ నుంచి పాన్ ఇండియా సీజన్ షురూ అవుతోంది. ముందు సలార్, ఆ తర్వాత లైగర్, ఆ వెంటనే యశోద, హరిహర వీరమల్లు ఇలా వరుస పెట్టి మళ్లీ పాన్ ఇండియా సినీ జోరు షురూ కాబోతోంది.